హాయ్ ఫ్రెండ్స్, యువకుల్లారా వర్ధిల్లండి, సంతోషంగా ఉండండి. ఫ్రెండ్స్, నా లైఫ్ స్టోరీ చెప్తున్నా వినండి. నాకు 16 ఏళ్ళ వయసు రాకముందు నుంచి 25-26 ఏళ్ళ వయసు వచ్చేరాక అమ్మాయిల షోక్ ఎక్కువండే. నాకు అమ్మాయి కనిపిస్తే అమ్మాయి చుట్టూ తిరిగేవాని. చదువుకోండిరా బాబు అంటే చదవకుండా అమ్మాయి చుట్టూ తిరిగేవాని. ఇట్లా మైదాన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఇలాంటి మైదాన్లల్లో వచ్చి కులాటీలు అంటే జిమ్నాస్టిక్ చేస్తుంటే, కరాటే ప్రాక్టీస్ చేస్తుంటే, ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేస్తుంటే ఇక అమ్మాయిల చుట్టూ తిరిగేవాని. నేను ఇక చదువు మీద ఇంట్రెస్ట్ ఉండపో నాకు. ఇక అమ్మాయిల పిచ్చి నాకు ఎక్కువ. ఇక ఎప్పుడు అదే ఆలోచన. కళ్ళకు నిద్ర ఉండపో, కడుపుకు తిండి ఉండపో, మనసులో మనసు ఉండపో, ఎప్పుడు అమ్మాయి పిచ్చే ఉంటుండే. ఇక చదువు మీద ఇంట్రెస్ట్ ఉండపో అప్పుడు నాకు. ఇక ఈ మధ్య అడవులాలు తిరుగుతుంటే ఎక్కువ. అయితే చదువుకోమని పోతే చెప్తే నాకు బుక్కులు తీసుకుపోయి పక్కకు పెట్టేసి చదవబోతుంటి. ఇట్లా మైదాన్ పూట వచ్చి ఆడుకుంటుంటి. చదువుకునే వయసులో చదవకపోతుంటి. ఇక అందరేమో చదువుకుంటే నేనేమో అమ్మాయిల పిచ్చిలో నేను తిరుగుతుంటి. అప్పుడు నాది వయసు 16 ఏళ్ళ వయసు. ఇది ఎందుకు చెప్తా అంటే, మీకు కూడా అలాంటి వయసు ఉంది కనుక నాలాగా చేయకండి. ఫస్ట్ చదువుకొని లైఫ్ సెట్ చేసుకోండి. అప్పుడు మీరు ఇంకోటి ఏంటంటే, అమ్మాయిలు అంటే మీరు పడకండి. మీ అంట అమ్మాయిలు పడతారు చూడు. మీరంటే ఇష్టమైన అమ్మాయిని లవ్ చేయండి. కాకపోతే కాలిపిల్లి మీరు ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా మీరు ఆ అమ్మాయి అంట పడరు అనుకో, అట్లా చేయకూడదు, తప్పు. ఏమంటా ఫ్రెండ్స్? ఇక చెప్తా ఇంక ముందు అమ్మాయిల పిచ్చుంటే నిద్రపోబుద్ధి కాదు, ఆకలి కాదు, తినబుద్ధి కాదు, మనసులో మనసు ఉండదు, మనసు అంతా బాధగా ఉంటుంది. ప్రేమ ప్రతి జీవికి ఉంటుంది. చీమకు ఉంటుంది, ఎలుకకు ఉంటుంది, ఆవుకు ఉంటుంది, కుక్కలకు ఉంటుంది, మనుషులకు ఉంటుంది, నక్కలకు ఉంటుంది, ప్రతి జీవరాశికి ఉంటుంది ప్రేమ. ఆ ప్రేమ లేకపోతే నువ్వు లేవు, నేను లేను. ఇది ఎందుకు చెప్తున్నారంటే, మీరు ఏ వయసులో చేసి ఆ వయసు చేయండి. చదువుకునే వయసులలో చదువుకోండి. కాలిపిల్లి చదువు మానేసి అమ్మాయిలు ఏంట పడ్డారనుకో, పిచ్చోళ్ళు అయిపోతారు. గడ్డాలు పెంచుకొని, ఎంటుకలు పెంచుకొని, చదువు ఎక్కగా అప్పుడు చదువులో ఫెయిల్ అవుతారు. నాలాగా నేను 5 సార్లు ఎగ్జామ్ రాసిన, 10th క్లాస్ ఫెయిల్ అయిపోయినా. అమ్మాయి పిచ్చి ఎక్కువ ఉంటుండే, చదువు అబ్బపోవు. అందుకే నా బతుకు బస్టర్ అయింది. పిల్లలు 4లో ఏ వయసులో పని చేయండి, చదువుకోండి, వయసులో చదువుకోండి, లవ్లో పడకండి, బతుకు ఆగమైపోతుంది. అర్థమవుతుందా? పొర్లు ఇవి కూడా తల్లిదండ్రులు ఉంటేనే ఇవి వచ్చినాయి, లేదా ఏడికలు వచ్చినాయి. మీరే చెప్పండి ఫ్రెండ్స్. ఇగో వీటికి కూడా వచ్చిన వీటికి కూడా ఒక ప్రేమ ఉంటేనే కదా ఇవి వచ్చి. తొందరపడి అమ్మాయిల పిచ్చి పెట్టుకోకండి, చదువుకోండి. అమ్మాయిల పిచ్చి ఎక్కువ ఉంటే పిచ్చోళ్ళు అవుతారు, గడ్డాలు వస్తుంటాయి, ఎంటకలు పెంచుతారు, పిచ్చిగా ఆలోచనలు, చదువు మీద ఇంట్రెస్ట్, తిండి ఉండదు, తిప్పలు ఉండదు. అన్నీ మనసులో పెట్టుకోకండి. బాయ్లో ఫ్రెండ్స్, సిస్టర్స్ అందరు చెప్తున్నా, పోర్లు పిల్లలు అందరు చెప్తున్నా, ఇగో అమ్మాయిల పిచ్చి ఉండి నా బతుకు బస్టర్ అయిపోయింది. అట్లా కాకండి, చదువుకోండి. చదువుకున్నాక మీ లైఫ్ సెట్ చేసుకున్నాక మీరంటే ఇష్టపడే అమ్మాయిని చేసుకోండి. అంతేగాని ఎంటపడి వాళ్ళని కొట్టొద్దు, తిట్టొద్దు, కేసులు అవుతాయి. నేను చూడు, అమ్మాయిల పిచ్చి పెట్టుకొని జీవితంలో ఏం సాధించలేకపోయినా. అమ్మాయి పిచ్చినోడు, తాగుడు పిచ్చినోడు, పత్తల సోకు, జూదం సోకునోడు ఎవడు బాపడు. నాలాగానే బతుకు బస్టర్ అవుతుంది. అందుకని చెప్తున్నా, దయచేసి చదువుకోండి, అమ్మాయిల షోకు పెట్టుకోకండి. అమ్మాయిలు మీరు కూడా చదువుకోండి, లైఫ్ సెట్ చేసుకోండి. అనవసరంగా మీ లైఫ్ పాడు చేసుకోవద్దని మీకు చెప్తూ, మీకు ఇష్టం ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ గంట రాజా.